గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మే నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మకర రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో బలంగా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి చేసేటటువంటి పనులలో మంచి విజయాన్ని సాధిస్తూ చక్కటి కీర్తి ప్రతిష్టలు పొందుతూ విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఈ రాశి వారికి. అంతేకాకుండా ఈ మాసం 16వ తేదీ వరకు కూడా చతుర్థ భావంలో రవి ఉచ్చస్థానంలో ఉన్నాడు. కాబట్టి మంచి సామాజికమైనటువంటి సంబంధాలతో మంచి విశేషమైనటువంటి పనులు చేపడుతూ, అంతేకాకుండా భూగృహ సంబంధమైనటువంటి విషయాలలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. తృతీయ స్థానంలో 12వ తేదీ వరకు కూడా కుజ సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలు. 16వ తేదీ తరువాత నుండి కాస్త అననుకూలమైనటువంటి గ్రహ సంచారం కాబట్టి కాస్త జాగ్రత్తలు అవసరం. ఈ రకంగా మనం చూస్తే ఈ రాశి వారికి బృహస్పతి 6వ స్థానంలో ఈ మాసమంతా కూడా ఉన్నాడు. కాబట్టి అంత అనుకూలమైనటువంటి స్థానం కాదు అది. బృహస్పతికి వేధస్థానం 6వ భావం. కాబట్టి గోచారంలో బృహస్పతికి 6వ స్థానంలో ఉండడం మంచిది కాదు. కాబట్టి ఈ మాసమంతా కూడా ఈ మకర రాశి వారు ఏం చేయాలి అంటే, అవకాశం ఉన్నంత వరకు ఈశ్వర దర్శనాలు చేసుకోవడం, ప్రధానంగా గురువారం రోజు చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితం. ప్రతిరోజు కూడా ఈశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి పరిస్థితి. కాకపోతే ఈ రాశి వారికి శుక్ర సంచారం 16వ తేదీ వరకు కూడా అనుకూలంగా ఉంది. 16వ తేదీ తరువాత నుంచి కాస్త అననుకూలమైనటువంటి పరిస్థితి. కాబట్టి కాస్త మానసికమైనటువంటి విషయాలలో అంటే ఒత్తిళ్లు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది 16వ తేదీ తర్వాత నుంచి. అంతేకాకుండా వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా 16వ తేదీ వరకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. విశేషంగా వేరే గ్రహ సంచారం కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి కేవలం ఈ 16వ తేదీ తర్వాత నుండి కాస్త జాగ్రత్తలు అవసరం. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ప్రతిరోజు కూడా చెప్పాను కదా, ఈశ్వర సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణ చేయడం, లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయడం, ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేయాలి. అంతేకాకుండా 16వ తేదీ నుండి కూడా ఈ రవి సంచారం కూడా అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఈ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం, ఈశ్వర సంబంధమైనటువంటి స్తోత్రాలతో పాటుగా ఆదిత్య హృదయం గనక పారాయణ చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ చక్కటి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మే నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మేషరాశికి ఉన్నటువంటి రాశి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా మేషరాశి, ఆ రాశి అధిపతి కాస్త అననుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి రెండో విషయం, ఈ రాశి వారికి ఏలినాటి శని కూడా ప్రస్తుతం వర్తమానంలో ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం. ఈ సమయానికి ఆహారం, నిద్ర విషయాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ఈ రాశి యందే రవి కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఉన్నటువంటి ఇబ్బందులు ఏమై ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా
ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా మంచి ధర్మార్గంలో నడుస్తూ విశేషమైనటువంటి కీర్తి ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. చేపట్టే పనులలో విజయాన్ని కూడా సాధించేటటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ రాశి వారికి ఈ నెల మే నెల 16వ తేదీ నుంచి 3 గ్రహాలు మారుతూ ఉన్నాయి. ప్రధానంగా రవి ద్వితీయంలోకి మారుతూ ఉన్నాడు. రవి ద్వితీయం వేదస్థానం కాబట్టి కాస్త కుటుంబపరమైనటువంటి విషయాల్లో చికాకులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఆర్జిత ధనం, మనం ఏదైతే సంపాదించుకొని పెట్టుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరమైన నిర్ణయాలు తీసుకుని ఉన్నటువంటి పరిస్థితిని ఇబ్బందుల పాలు చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఈ రాశి వారికి భాగ్య వ్యయాధిపతి రవి, భాగ్య వ్యయాధిపతి గురుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల మంచి అవకాశం. ఏ రకంగా అంటే విదేశయానం సంబంధించినటువంటి, విదేశాలలో ఉండడానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ, విదేశాలలో చదువుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు కానీ, విదేశాలలో ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి కల్పించేటటువంటి కాలం మే నెల. కాబట్టి అందరూ కూడా చక్కగా సామర్థ్యంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం, వివాహ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు అందరూ కూడా ఈ రాశి అంటే మేషరాశి వాళ్ళకి ఈ మే నెల మిశ్రమమైనటువంటి ఫలితాలు మనం చూస్తూ ఉండొచ్చు. కాబట్టి అందరూ కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితే ఎదురైతే గనక, అంటే ఏలినాటి శని ఒకటి ఉంది, లగ్నాధిపతి వ్యయంలో ఉండడం ఒకటి ఉంది, రవి ద్వితీయంలో ఉండేటటువంటి పరిస్థితి కూడా, ఇవన్నీ వేదస్థానాలు, ఏలినాటి శని ప్రభావాలు, అననుకూలమైనటువంటి స్థితులు. కాబట్టి ఇబ్బందులు ఏదైనా ఉంటే అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ, ఆదిత్య హృదయం, అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య అష్టకం మొదలైనటువంటి స్తోత్రాలు ప్రతి నిత్యం కూడా పెట్టుకోవడం వల్ల ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించి అనుకూలమైనటువంటి స్థితికి వచ్చేటటువంటి పరిస్థితి అందరూ కూడా పొందేటటువంటి అవకాశం. కాబట్టి అందరూ కూడా ధర్మ మార్గంలో నడుస్తూ ధార్మికమైనటువంటి ఆలోచనలు చేస్తూ అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేయకుండా ఇబ్బందులు పడకుండా సుఖంగా జీవించాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.